హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈ వీడియో రోటీ పొడి ఉంటుంది కదా, 5 రకాల గింజలతో పొడి చేస్తున్నాను. అయితే ఫస్ట్ 3 రకాల గింజలు, ఇప్పుడు ఇవి వాటర్ మిలన్ సీడ్స్ ఒక అన్ని 5 స్పూన్స్ వేస్తున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది సన్ఫ్లవర్ సీడ్స్. ఈ 3 రకాల సీడ్స్ ఇవి సపరేటు, నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ అవి సపరేటు. ఇవి ఒక 5 స్పూన్స్. స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టాలి, ఎక్కువ వేడి కావద్దు, లైట్గా వేడి చేయాలి. ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ ఇవి ఒక 5 స్పూన్స్, అన్నీ 5 స్పూన్లు వేసి వేడి చేస్తున్నాను. చూడండి, అంటే చాలా వరకు డౌట్స్ ఉంటాయి కదా, రోటీ ఎలా చేస్తారు, ఈ పొడి ప్రిపరేషన్ ఏంటి అని నా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. సో నేను వాళ్ళ కోసమని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అయితే ఇవి 3 రకాలు 5 స్పూన్లు, మొత్తం 15 స్పూన్స్ అయినాయి. ఇది లైట్గా వేడి చేయాలి, ఎక్కువ వేడి చేయొద్దు, లైట్గా ఉండాలి. వీటితోనే ఇడ్లీ చేయొచ్చు, ఇడ్లీ, రోటీ, దోశ, పూరి అన్నీ వీటితోనే చేయొచ్చు మనము. చూడండి, లైట్గా వేడి చేయాలి. చాలా బాగుంటుంది. బీఆర్కే డైట్ చేసేవాళ్ళు ఇది కంపల్సరీ తినాలి. ఈ 5 రకాల గింజలతో రోటీస్, ఇడ్లీ ఏదైనా చేసుకొని తినాలి, కంపల్సరీ తినాలి బీఆర్కే డైట్ చేసేవాళ్ళు. 1 మీల్ అయినా, 2 మీల్ అయినా, 3 మీల్ అయినా. ఇవి సైడ్కి పెట్టుకుందాము, వేడయింది, అవి చల్లారనిద్దాము. మనం ఇట్లా ఈ పొడి రెడీ చేసి సపరేట్ బాటిల్లో పెట్టుకుంటే ఒక 2 డేస్ వరకు వస్తుంది. ఇంకా మనం జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇట్లా రోటీస్ మనం ఎక్కువ చేసి కూడా పెట్టుకోవచ్చు, ఏం ఖరాబ్ కావు. రోటీస్ చేసి మనం స్టోర్ చేసుకోవచ్చు ఇంట్లో. ఒక 2 రోజుల వరకు రోటీస్ చేసి పెట్టుకోవచ్చు, ఏం కాదు, రోటీస్ ఖరాబ్ కావు. ఇప్పుడు నువ్వులు ఒక 3 or 4 స్పూన్స్ వేసి ఫ్లాక్స్ సీడ్స్ వేస్తాను. నెక్స్ట్ సిమ్లో పెట్టి వేడి చేయాలి. చూడండి, నేను వీడియో క్లియర్గా చూపిస్తున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది ఎలా ప్రిపేర్ చేయాలనేది. స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది వీడియోలో. నేను వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి మంచి యూజ్ వస్తుంది వీడియో, నేను వాళ్ళ కోసం అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, లైట్గా సిమ్లో పెట్టి వేడి చేయాలి. వేడైన తర్వాత ఇవి కూడా పక్కన పెడదాము. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ పెట్టండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కూడా నాకు కమెంట్ పెట్టండి, నేను వీడియో అప్లోడ్ చేస్తాను. వీఆర్కే ఏ రెసిపీ అయినా మీరు నాకు అడగండి, ఏ రెసిపీ కావాలన్నా మీరు నాకు కమెంట్ పెట్టండి, నేను చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. ఇవి ఫస్ట్ 3 రకాల గింజలు ఉన్నాయి కదా, అవి చల్లారిన తర్వాత మిక్సీకి వేస్తున్నాను. మిక్సీకి మంచిగా వేయాలి, పొడిగా, రవ్వ కాకుండా నార్మల్గా మెత్తగానే వేయాలి. కొద్దిగా మిక్సీకి వేసి పెడుతున్నాను, కొద్ది చల్లారనిద్దాము. మిక్సీకి వేసిన తర్వాత చాలా బాగుంటాయి రోటీస్. మనము వీఆర్కే వెజిటేబుల్స్ ఉంటాయి కదా, కర్రీస్, ఆ కర్రీస్లోకి రోటీ కంపల్సరీ తినాలి. ఇది ఫస్ట్ మెథడ్, ఈ రోటీ ప్రిపరేషన్ ఫస్ట్ మెథడ్. ఇంకో సెకండ్ మెథడ్ కూడా చూపిస్తాను, అది కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి, మిక్సీకి వేసిన తర్వాత ఇట్లా కొద్దిసేపు చల్లారనిద్దాము. అయితే 2 మెథడ్లు ఉంటాయి మనకు రోటీ ప్రిపరేషన్. ఇవి 5 రకాల గింజలు ఉంటాయి, ఇంకా వేరే మనము బాదాము, అక్రూట్స్ కూడా ఇందులో వేడి చేసి అది కూడా పొడి చేయాలి వీటితో పాటు. నేను అది కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇట్లా అయింది పొడి. ఇది కూడా చల్లారనిద్దాము. చల్లగా అయిన తర్వాతనే మిక్సీకి వేయాలి, వేడిగా మిక్సీకి వేయొద్దు.
రోటీస్ బాగుంటాయి, దోశ బాగుంటుంది, ఇడ్లీ బాగుంటాయి, చాలా అన్నీ బాగుంటాయి. మనకు ఒక మార్నింగ్ తింటే అసలు ఈవినింగ్ 3-4 వరకు కూడా ఆకలి కాదు, అంత ఎనర్జెటిక్గా ఉంటుంది. ఈ 5 రకాల గింజలతో ఏదైనా రోటీస్ కానీ ఏవి తిన్నా. మిక్సీకి అయిపోయింది ఇది కూడా. మీకు ఏ రెసిపీ కావాలన్నా నాకు కామెంట్ పెట్టండి, నా ఛానల్లో నేను వీడియో అప్లోడ్ చేస్తాను. వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్ ఏది అడిగినా నేను ఏ రెసిపీ అయినా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు ఏ రెసిపీ కావాలన్నా చూడండి. ఇప్పుడు 2 రకాలుగా రెడీ అయినాయి కదా. ఇప్పుడు సపరేట్ బాటిల్లో ఫిల్ చేసుకుందాము. ఇది నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ పొడి, ఇది సపరేట్ పెట్టాలి. 2 కలపొద్దు, మనం మళ్ళీ రోటీ ప్రిపరేషన్ అప్పుడు అది అట్లా కుదరదు, సపరేట్గా పెట్టుకోవాలి. చూడండి, ఇది సపరేటు నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్. ఇట్లా ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకోవాలి మనము బాటిల్స్లో. మనకు ఆకలి అయినప్పుడు తొందరగా పొడేసి మనం రోటీ చేసుకోవచ్చు. రోటీ అయినా దోశ అయినా ఈజీగా తొందర చేసుకోవచ్చు. చూడండి, రోటీస్ కూడా తొందరగా అయిపోతాయి చేస్తే. రోటీస్, దోశ ప్రిపరేషన్ ఎక్కువ టైం ఏం తీసుకోదు. చూడండి, రెడీ అయింది. ఇవి 3 రకాల గింజలతో పొడి, ఇది ఫ్లాక్స్ సీడ్స్ నువ్వుల పొడి. చూడండి, ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి బాటిల్స్లో. ఇప్పుడు చపాతీ రోటీ ప్రిపరేషన్ ఇది. చూడండి, అయితే రోటీ ప్రిపరేషన్లో మనము ఒక 5 స్పూన్లు పంప్కిన్ సీడ్స్ పొడి అవి వేస్తే, నువ్వుల పొడి ఫ్లాక్స్ సీడ్స్ 2 కలిపిన పొడి 1 స్పూన్ వేయాలి. రేషియో ఇది చాలా తగ్గియాలి నువ్వుల పొడి. చూడండి, కొద్దిగా వేడి నీళ్ళు వేసి తడపాలి. జస్ట్ చూపిస్తున్నాను మీకు. నేను రోటీస్ ప్రిపరేషన్ కూడా మీకు మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా తొందరగా అవుతాయి రోటీస్. ఇది పూరీ ప్రెస్ ఉంటుంది కదా, పూరీ ప్రెస్తో లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇట్లా బాల్స్ చేసి పెట్టుకోవాలి. మార్నింగ్ ఇట్లా బ్రేక్ఫాస్ట్ రోటీస్ కర్రీ ఇట్లా తింటే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది బాడీ. అసలు డైట్ చేసిన ఫీలింగే ఉండదు. చూడండి, ఇట్లా సింపుల్గా చేసుకోవాలి అంతే. ఏదైనా ఒక కవర్ పెట్టుకోవాలి. ఒకటే మళ్ళీ మిక్సింగ్ కావద్దు. డైలీ నేనైతే ఇది ఒకటే కవర్ యూజ్ చేస్తాను, చేంజ్ చేయను మళ్ళీ. చూడండి, రోటీస్ రెడీ అయినాయి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.